రాష్ట్రాల్లో సక్సెస్ ఐకాన్స్ గా నిలిచిన వారి విజయ ప్రస్థానానికి అక్షర పట్టాభిషేకం చేస్తూ 10 టీవీ నిర్వహించిన 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ కార్యక్రమం తెలుగు మీడియా చరిత్రలోనే ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. విద్య, వైద్యం, వ్యాపారం ఇలా వివిధ రంగాల్లో కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి 51 మంది 10 టీవీ ఏస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ ఎంపీ రఘునందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. సిద్ధాంతాలు, పార్టీలు, దారులు వేరైనా కొన్ని విషయాల్లో తమ మధ్య అభిప్రాయ భేదాలు లేవని చాటుకున్నారు. ఇంతకీ వాళ్ళు ఏమన్నారు ఓసారి చూద్దాం. ఎందుకు వరదలు వచ్చినాయో మీకు అందరికీ తెలుసు. లాస్ట్ మంత్ మేము పార్లమెంట్లో ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి పక్క రాష్ట్రంలో. మనకు కాదు కదా, మనకు సంబంధం లేదు కదా అనుకుంటాం. వయనాడులో వరదలు వచ్చి అంత కొట్టుకుపోతా ఉన్నాయి. ఎందుకు కొట్టుకుపోయినాయి అంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. ఎన్విరాన్మెంట్ గురించి మనం పట్టించుకుంటలేం. ఓన్లీ ద థింగ్, మనం ఎంత ఎదిగినా, ఏం చేస్తూ ఉన్నా, ఏ స్థానానికి ఎదుగుతా ఉన్నా, మీకు అందరికీ నేను సవినయంగా ఒక సైన్స్ టీచర్గా చెప్పేటువంటి ఒకే ఒక అపీల్, డోంట్ బ్రేక్ ద ఎకాలజీ. ఎన్విరాన్మెంట్ గురించి మనం పట్టించుకుంటలేం. నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా, మా ఇల్లు బాగుందా, పక్కన ఏమైనా నాకు సంబంధం లేదనేటువంటి రీతి లోపల మనిషి ప్రవర్తించి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ని తీసుకొస్తా ఉన్నాడు. దానివల్ల చెరువులు పోతున్నాయి, కుంటలు పోతున్నాయి, ప్రకృతి పర్యావరణం అంతా దెబ్బతింటా ఉంది. దీనివల్లనే ఈరోజు ఒకప్పుడు భాగ్యనగరంగా విరాజిల్లినటువంటి హైదరాబాద్ 2020 నవంబర్ లోపల ఎట్లాంటి వరదలను చూసిందో చూసినాం. ఏడికిపోతే ఈగిపోతే ఓ కంపెనీ వాసన, ఆడికిపోతే ఓ కంపెనీ వాసన, ఇంకో కంపెనీ వాసన. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద ఇండస్ట్రీస్. ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండస్ట్రీస్ డోంట్ బ్రేక్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మాత్రమే నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఒడిదుడుకులు అవుతా ఉన్నాయి, స్పష్టంగా కనబడతా ఉంది. ఈకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంది. ఆ బ్యాలెన్స్ను తిరిగి ఏ విధంగా తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన, మా ప్రభుత్వం చేపట్టిన హైడ్రా సంస్థ నుంచి, ఆ వ్యవస్థ నుంచి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. వరదలు వస్తూ ఉన్నాయి, అటు ఏదో ఖమ్మంలో వస్తూ ఉన్నాయి, లేకుంటే కోదాడలో వస్తూ ఉన్నాయి, మహబూబాబాద్లో పెద్ద ఎత్తున వచ్చినాయి. మొన్న 20లో జరిగిన హైదరాబాద్లో మనం ప్రత్యక్షంగా చూసినాం. మళ్ళా తిరిగి ఆ విధంగా జరగకూడదనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ హైడ్రా వ్యవస్థకు సంబంధించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అనేక సమస్యలు తెలిసిన ఒక న్యాయవాదిగా మొన్న ఈ మధ్యలో మేము చూసాం వారి ప్రకటనకు సంబంధించి. హైడ్రా వ్యవస్థ చేస్తూ ఉన్న అంశాలను వారు బాహాటంగా చెప్పడం అనేది, ఎందుకంటే మేము ఐడియాలజికల్ సిద్ధాంతపరంగా మేము వేరే దారి నడిచినా, వారు వేరే దారి నడిచినా, ఓ మంచి పని చేసినప్పుడు ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్తా ఉన్న రఘునందన్ రావు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.